ఊరన్నప్పుడు ఓ గుడి బడి ఓ నీళ్ల ట్యాంకు సైడు కాలువలు కరెంటు తంబాలు అవిటికి బుగ్గలు వాడవాడకు సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ ఉన్న కాడ పల్లె ప్రకృతి వనం ఓ వైకుంఠధామం ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఏది ఉన్నా లేకున్నా వాగొడ్డుకో చెరువొడ్డుకో ఊరవతల ఓ శ్మశానం అయితే తప్పకుండా ఉంటది. ఎవ్వరు కాలం చేసినా ఆడికే తీసుకుపోయి ఆఖరి కార్యం చేస్తుంటారు. అయితే ఇదేమో గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్. ఈ డీసీఎం ల ముస్లిం డెడ్ బాడీ అగో శ్మశాన వాటికకు తీసుకుపోవాలి గాని గీడికి తెచ్చిండేంది అంటారా? శ్మశాన వాటిక లేదట. మరి వీళ్ళంతా మల్లన్న సాగర్ ముంపు బాధితులు, ఎర్రవెల్లి ఊరోళ్ళు. ప్రాజెక్టు కోసం ఊర్ను ఖాళీ చేపిస్తే గజ్వేల్ దగ్గర ఇండ్లు కట్టించిండ్రట. కానీ ముస్లింల ఆఖరి కార్యం చేసుకునే కబరిస్తాన్ కు జాగ చూపియలేదట గవర్నమెంట్. లీడర్ల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా ఫాయిదాగాలే. గట్లనే ఎవరన్నా కాలం చేస్తే ఏడ సాగు చేయాలనేది పెద్ద పరిశాన్ అయింది మనోళ్లకు. అందుకే డెడ్ బాడీల తోటి సీదా ఆర్డీఓ ఆఫీస్ కు వచ్చిండ్రన్నట్టు. అక్కడ జాగా ఇచ్చినాము, డబ్బులు తీసుకోలేదు. మదీసి ఇచ్చినాము, డబ్బులు తీసుకోలేదు. మాకు వీలైన తొందరగా మాకు కబ్రస్థాన్ కు మాకు కేటాయించగలరా? అగనట ఉన్నూర్ల అన్ని ఫ్రీగానే ఇడిచిపెట్టి ఈడుకొస్తే ఈడేమో గిది పరిస్థితి. గజ్వేల్లో ఓ శ్మశాన వాటికోళ్లను బతిన్లాడి ఆఖరి కార్యం చేసిండట. అప్పుడు కేసీఆర్ సారే సీఎం, ఇప్పుడు కేసీఆర్ సారే ఎమ్మెల్యే. అయినా కూడా మల్లన్న సాగర్ ముంపు బాధితుల కష్టాలైతే ఇంకా తీర్తలేవు. ఈగనన్న ఇళ్ళకింత జాగ చూపిరి సార్లు.